వస్తుందా ఆ దరిద్రం కూడా మాకు? దరిద్రం ఏం లేదు, నేను చాలా అందంగా ఉంటాను సారీ కట్టుకుంటే. ఏం దరిద్రం ఏముంది? ఎవడా చెప్పినాడు చెప్పు, ఎవరు చాలా ఫస్ట్ చెప్పినాడు చెప్పు, నేను తీసుకెళ్తా. నార్మల్ గానే నేను మొన్న ఈ కుర్తా వేసుకుంటేనే ఒకసారి సారీ కట్టించుకోవచ్చు కదా, కట్టి కనిపించచ్చు కదా. నా ఫాలోవర్స్ అడిగారు, కామెంట్లు కూడా వచ్చాయి. కాదు కట్టి కనిపించవచ్చు కదా, కట్టి ఏం ఒకసారి కనిపించాలి? నన్ను కనిపించమని కనిపించాలా ఇన్స్టాలో. రామచంద్ర ప్రభు. సో ఓకే, బాలుకి నీకు ఏంటి సంబంధం అయితే? అన్న అంటే ఓకే, తను చూసుకుంటే ఉప్పలు ఎక్కడ ఉంటారు, మీరు చూసుకుంటే ఇది ఒక 200 కిలోమీటర్స్ గ్యాప్. ఈ గ్యాప్ ని ఎక్కడ కవర్ చేస్తే? తను కూడా ఎక్కడ నుంచో విలేజ్ నుంచి వచ్చి కూడా ఫేమస్ అయింది కదా, మహబూబ్ నగర్ దగ్గర వెన్నచెరు. ఇప్పుడు ఉప్పల్లో సెటిల్ అయిపోయిండు. నా ఇన్స్టాలో నేను ఫేమ్ అయినాక నాకు ఫస్ట్ టైం మెసేజ్ చేసిండు, అప్పుడు అట్లా ఫ్రెండ్. సో కలుసుకున్నాం అట్లా. తన దగ్గర నేర్చుకున్నావా? హాయ్ అండి, నేను మీ ఉప్పల బాలు అండి. నేను స్టార్ట్ చేసినాక, నేను ఫేమ్ అయినాక, నా ట్రోల్స్ అన్ని అయినాక నాకు మెసేజ్ చేసిండు కలుద్దామా అని. అప్పుడు క్లోజ్. ఏంటి అక్కడ బాగా కనెక్ట్ అయ్యావు, కలుద్దాం అన్నారు? కరీంనగర్ లో కలిసినాం, కనెక్ట్ అయ్యాం. ఎక్కడ కరీంనగర్ లో కలిసారు? హోటల్లో. హోటలేనా? మీకు అదే మంచి పాయింట్. అంటే ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. లేదు, ఏకాంతంగా రీల్స్ తీయడానికి. రీల్స్ అలా చెప్తారు ఈ మధ్యన. మా ముందు స్క్రిప్ట్ ఇవ్వాలి కదా, నేను అలా చెప్తాను కదా. స్క్రిప్ట్ అవసరం లేదు, నార్మల్ గా చెప్పండి. ఓకే, సో అంటే అలా ఫస్ట్ స్టార్టింగ్ అయితే కరీంనగర్ వచ్చారు నీకోసం, కలిసాం మేము. సో ఇంకెవరైనా నీకు తెలుసా ఇన్స్టా టిక్ టాక్? ఇప్పుడు అందరు, నేను ఫేమ్ అయ్యాక అందరు తెలుసు. ఫేమ్ అయ్యావా? ఇప్పుడు ఎక్కడికైనా పబ్లిక్ లో వెళ్తే అనిల్ అని గుర్తుపడతారు కదా. ఎలా? ఇన్స్టాలో కనిపిస్తావు కదా అన్నయ్య, మీ వీడియోస్ చూస్తామని చెప్తారు ఎక్కడికైనా. అంతేనా? ఇంకేదని చెప్తారా? ఇంకేం చెప్పరు. ఏం చెప్పరు? లేదు. మరి నీ కోడ్ ఉంటది కదా, హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, నేను పూడూరు ఫేమస్ అని. ఇలా ఫేమస్ అయ్యావు పోనే? మా ఊరికి నేనే ఫేమస్. ఫేమస్ అవ్వడం పక్కన పెడితే నువ్వే ఫేమస్ అని పెట్టేసుకున్నావు. లేదు, పెట్టలేదు. మా ఊర్లో నన్ను ఫస్ట్ నుంచే ఫేమస్ ఫేమస్, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఫేమస్ ఫేమస్ అని అందరికి అట్లా అలవాటు అయిపోయింది. మా ఊరికే ఫేమస్ అని. సరే అయితే కొన్ని ఆనెస్ట్ గా మాట్లాడతావు, చెప్తావా? ఓకే, చెప్పా. అనుకోవు కదా? ఏమనుకోను. సో ఇప్పుడు నీ వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు వేసే డైలాగులు ఏట్రా నువ్వు తేడానా అనే డైలాగులు వస్తాయి. సో ఎందుకు అలాంటి డైలాగులు వాళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం నీకేంటి? చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు, నేను అవన్నీ పట్టించుకోను. అంటే చాలా వరకు ఇప్పుడైతే కొద్దిగా తగ్గినాయి, ఫస్ట్ లో వచ్చేది, ఇప్పుడు తక్కువ అయినాయి. సో బ్యాడ్ కామెంట్స్ పెడతారు, అవి బ్యాడ్ అని ఫిక్స్ అయిపోవా? అవి బ్యాడ్ కామెంట్స్ అని ఫిక్స్ అయిపోయావు? బ్యాడ్ పెడితే బ్యాడ్ కామెంట్స్ కదా ఫిక్స్. అంటే ఇంకెందుకు ఇవి అని అంటారు కదా. ఏంటి బ్రో, నీకెందుకు ఇవి? సో నార్మల్ వీడియోస్ చేయొచ్చు కదా, వాళ్ళతో వీళ్ళతో ఎందుకని? నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను, చూస్తే చూడండి, లేకపోతే ఎందుకు ఇలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇలా అంటాను? ఇది డ్రెస్ ఇలా అనుకుంటున్నాను, కిందికి మీదికి. డ్రెస్ కన్నా నువ్వు శారీలో కంఫర్ట్ ఉంటుందేమో. ఓకే, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో నెక్స్ట్ టైం మీకే ఇస్తాను, శారీ కట్టుకొని సర్ప్రైజ్ గా ఇస్తాను. నేను బాలను కూడా అలాగే చేసా, చెప్పారు లేదో, శారీస్ కాల్ చేసి అడుగుతా, శారీస్ లోనే చేసా.